హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు నేను విజయలక్ష్మి ఫుడ్స్ ఛానల్లో చికెన్ ఫ్రై చేస్తున్నాను. తందూరి చికెన్ లాగా చేస్తా. నేను ఎలా చేస్తానో మీరందరూ చూడండి. నేను ఇప్పుడు 1 కిలో చికెన్తో ఫ్రై చేస్తున్నాను. నేను ఈ చికెన్ ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్టు, ఉప్పు, పసుపు, పెరుగు వేసి ఉడకబెడతాను. చూడండి, ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లిగడ్డ, స్పూన్లు పెరుగు, కొంచెం ఉప్పు వేసి అంతా ఇలా కలుపుతాను. చూడండి, కొంచెం పసుపు. ఇప్పుడు ఇది ఉడకబెడతాను. ఇవన్నీ ఉడకబెట్టుకోవాలి. ఉల్లిపాయలు దీంట్లో వేస్తాను. మిక్సీలో వేస్తే మరి మెత్తగా అయిపోతుంది కదా, దీంట్లో వేస్తే కొంచెం బాగుంటుంది. ఇది నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నా. ఇది అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నా, చాలా బాగుంది. ఇప్పుడు చూడు, ఇలా సన్నగా అయిపోయిందో, చాలా బాగుంది. ఇలా వస్తుంది అన్నమాట. చూడండి ఎంత సన్నగా వచ్చిందో. 2 పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిగడ్డలు వేసాను అనమాట. ఇప్పుడు దీంట్లో పెరిగేసాం కదా, పెరిగేస్తే మంచి టేస్ట్ వస్తుంది అనమాట. పులుపు, నిమ్మకాయ, టమాటా వేయకుండా పెరుగులో కొంచెం పులుపు వేస్తే మంచి స్మెల్ వస్తుంది. ఉడికేటప్పుడు కూడా మనకు ఫ్రై చేసుకున్న తర్వాత చాలా మంచి జ్యూసీగా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు మన చికెన్ ఉడికిపోయింది. అదంతా వచ్చేసింది. కొంచెం ఉంటుంది, ఏం కాదు. ఆ కొంచెం మనకు వేస్ట్ ఏం కాదు, పడబోయేము, దీంట్లోనే పోస్తాం అనమాట. ఇప్పుడు మన చికెన్ని పక్కన పెడదాం. ఇప్పుడు ఇక్కడ పక్కన పెట్టుకొని ఇప్పుడు ఆయిల్ వేస్తున్నానండి. తాలింపుకి మనం దీనికి తగినంత ఆయిల్ వేసాలి. ఉల్లిపాయ వేస్తున్నా. ఇప్పుడు ఉల్లిపాయలు చూసారండి, సన్న సన్న ముక్కలు. ఆ మిషన్లో వేసాము కాబట్టి సన్న సన్న ముక్కలు వచ్చినాయి. అదే మనం రోట్లో వేసి దంచిన, మిక్సీలో వేసిన అంతా వాటర్ వస్తుంది. చాలా ఇదిగా ఉంటుంది అనమాట. అంత నీళ్ళే, మనం వేయించుకోవడానికి కుదరదు. ఇప్పుడు ఇలా చేసా అంటే ఇవి లేకుంటే ఇంకా తప్పదు, మిక్సీలో వేసుకోవాల్సిందే. ఇప్పుడంటే ఇవి వచ్చాయి, కానీ ముందు మనం అంతా తరిగే కదా, సన్నంగా దరుపుకొని వేసుకునే వాళ్ళం. తప్పదు కదా. ఇప్పుడు మనం కొత్తగా వచ్చినాయి కాబట్టి అన్ని కొత్తగా కొనుక్కుంటాం. కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తాం. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లిగడ్డ, ఏంటండి అల్లం వెల్లిగడ్డ వేగింది కదా. ఇప్పుడు ఉల్లిపాయలు వేగిపోయినాయి. ఇప్పుడు మనం చికెన్ వేసుకుందాం దీంట్లో. ఓకేనా, ఈ చికెన్ వేసేస్తాను. చికెన్ వేసేస్తున్నా. చూడండి, దీంట్లో వాటర్ కూడా ఉన్నాయి కదా, అన్నీ అయిపోతాయండి. బాగా ఉడికిందండి. ఇప్పుడు నేను మనం దీంట్లో వేయాల్సిన మసాలాలన్నీ వేస్తామండి. ధనియాల పొడి, 1 అర స్పూను జీలకర్ర పొడి, ఇది 1 అర స్పూను చెక్క లవంగ పొడి, కారం 1 స్పూన్, 1.5 స్పూన్ వేస్తున్నా. మీరు తినేవాళ్ళైతే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలండి. కరివేపాకు ఎంత వేస్తే అంత మంచిది. నేను ఇప్పుడు ఎందుకు వేస్తున్నానంటే, ఇందాక నేను చేస్తే అంత ఉడికిపోతుంది, ఇప్పుడైతే ఉడకదనమాట, ఏగుద్ది. వేగినప్పుడు మనకు మంచి స్మెల్ వస్తుంది. కొబ్బరి పొడి కూడా వేస్తున్నానండి, 1 స్పూను, కొంచెం కొబ్బరి పొడి. ఇంకంతేనండి, దీంట్లో వేసేది వేరే మసాలాలు ఇంకేం లేదండి. అక్కడికి అన్ని మసాలాలు వేసాము. ఇంకా ఇంతవరకే ఉంటుందండి దీనికి. ఇంకా దీన్ని ఓన్లీ డ్రైగా ఇది ఎలా వస్తుందంటే తందూరి చికెన్ టైప్ వస్తుంది. స్మెల్ చూడండి, ఎంత స్మెల్ వస్తుందో. ఎంత బాగా వచ్చిందో, సూపర్గా వచ్చిందండి. టేస్ట్ మాత్రం బాగుంటుంది, అదిరిపోద్ది. ఇంకంతే.
చికెన్ ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనము కొత్తిమీర చల్లుకుందాం. కొత్తిమీర వేసుకున్నాక చాలా బాగుంటుందండి. ఇలా నిమ్మకాయ పెడితే కొద్దిగా అదొక టేస్ట్ ఉంటుంది అనమాట. కొంచెమే, ఒక సగం చెక్క, ఎక్కువ వద్దు. చూడండి అయిపోయింది, మన డ్రై చికెన్ ఫ్రై అయిపోయింది. నేనే పెట్టానండి కొత్తగా డ్రై చికెన్ ఫ్రై అని. ఇలా అంత డ్రైగా చేసాం కదా, అందుకని కొత్తగా డ్రై చికెన్ ఫ్రై. చికెన్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు చేలో చూద్దాం. చూడండి అయిపోయిందండి మన గుమగుమలడే డ్రై చికెన్ ఫ్రై. అంటే డ్రై చికెన్ ఫ్రై అని నేను కొత్తగా పెట్టిన పేరు. అయిపోయింది మన చికెన్ ఫ్రై. చూడండి, నచ్చితే మీరు ఒకసారి చేసుకోండి. మా ఛానల్కు లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? సూపర్గా ఉందండి చికెన్. ఒకసారి ట్రై చేయండి.